రైట్ గా మిగిలిన డీటెయిల్స్ చూద్దాం. జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబుకు ఏపీ కేబినెట్ లో అవకాశం దక్కింది. ఈ మేరకు సీఎం చంద్రబాబు అధికారికంగా ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సీట్ల ప్రకారం 25 మందిని మంత్రివర్గంలోకి తీసుకునే వీలుంది. ప్రస్తుతం ఏపీ కేబినెట్ లో 24 మంది మంత్రులున్నారు. ఇందులో జనసేన నుంచి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ మంత్రులుగా ఉన్నారు. బీజేపీ నుంచి ఒక్కరికి అవకాశం దక్కింది. ఇప్పుడు ఏపీ కేబినెట్ లో నాగబాబును తీసుకున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, ఎస్ బ్రాహ్మణి, ప్రస్తుతం చూసుకుంటే కనుక డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోదరుడు ఎవరైతే ఉన్నారో నాగబాబుకి మంత్రి పదవుల్లో మంత్రి పదవుల్లో స్థానం కల్పిస్తున్నామని చెప్పి చంద్రబాబు నాయుడు అధికార ప్రకటన చేశారు. అయితే ప్రకటన చేసినప్పటి నుంచి కూడా రాజకీయాల్లో ఒక చర్చ కూడా సాగుతుందని చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ మొదటి నుంచి అంటే అసెంబ్లీ నియమావళి ప్రకారం చూసుకుంటే కనుక 25 మంత్రి పదవులు ఉండాలి. అయితే అందులో దాదాపు చూసుకుంటే 24 మంత్రి పదవులకి కేటాయించడం జరిగింది. అయితే టీడీపీకి వచ్చేటప్పటికి 20 సీట్లు ఇవ్వగా జనసేనకు వచ్చేటప్పటికి అంటే కందుల దుర్గేష్, అదే నాదెండ్ల మనోహర్, పవన్ కళ్యాణ్కి 3 మంత్రి పదవులు వచ్చినాయి. ఆ తర్వాత అదేవిధంగా చూసుకుంటే బీజేపీకి 1 మంత్రి పదవి ఇచ్చారు. అంటే ఇంకా మిగిలింది ఒక మంత్రి స్థానం ఉంది. ఆ మంత్రి స్థానాన్ని నాగబాబుకి కేటాయిస్తూ అధికారికంగా చంద్రబాబు ప్రకటించడం జరిగింది. అయితే కనుక ప్రస్తుతం చూసుకుంటే కనుక అంటే కూటమి ప్రభుత్వం ఫ్యామిలీ డ్రామా నడిపిస్తుంది. దానివల్లనే ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు అదేవిధంగా పవన్ కళ్యాణ్ సోదరుడికి మంత్రివర్గంలో స్థానం కల్పించారనేసి ఒక రాజకీయ చర్చ అయితే నడుస్తుందని చెప్పుకోవచ్చు. అయితే కనుక దీని మీద అంటే గతంలో చూసుకుంటే కనుక నాగబాబు చంద్రబాబు మీద చేసిన వ్యాఖ్యలను సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్న పరిస్థితులు కనిపిస్తుంది. దీని మీద తెలుగు తమ్ముళ్ళు కూడా ఫైర్ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే కనుక ఎవరైతే ఆశావాహులు జనసేనలో కానీ టీడీపీలో కానీ ఆశావాహులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని అయితే పరిస్థితులు కనిపిస్తుంది. అయితే విధంగా చూసుకుంటే కనుక ఎన్నికల హయంలో కూడా చూసుకుంటే నాగబాబుకి ఎంపీ సీట్ ఇస్తామని చెప్పి అప్పుడు కూడా నాగబాబు సాక్రిఫైస్ చేశారు. అంటే కూటమి పొత్తులు సాక్రిఫైస్ చేశారని చెప్పవచ్చు. అదేవిధంగా బేదా మస్తాన్ కోసం ఇప్పుడు రాజ్యసభ నామినేషన్ ఈరోజు దాఖలు చేసిన బేదా మస్తాన్ కోసం రాజ్యసభ సీటు కూడా సాక్రిఫై చేశారనేసి నాగబాబు దానికోసమే మంత్రివర్గంలో స్థానం కల్పిస్తున్నాం అనేసి చెప్పడం జరుగుతుంది చంద్రబాబు నాయుడు. అదే విధంగా చూసుకుంటే కనుక ఏదేమైనప్పటికీ కూడా అంటే అంటే దాదాపుగా అది పవన్ కళ్యాణ్ సోదరుడు ఎవరైతే నాగబాబుకి మంత్రివర్గంలో స్థానం కల్పించడం కోసం కూటమి ప్రభుత్వం ఒక ఫ్యామిలీ డ్రామా ఆడుతుందనేసి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయనేసి రాజకీయ విశ్లేషణలు చెప్తున్నారు. అదేవిధంగా తెలుగు తమ్ముళ్ళు కూడాను ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే ఏదేమైనా కూడా గతంలో చూసుకుంటే కనుక చంద్రబాబు మీద నాగబాబు చేసిన వ్యాఖ్యలు మాత్రం సోషల్ మీడియాలో మాత్రం ట్రోల్ చేస్తూను ఇప్పుడు ఏదైతే ఉందో నాగబాబుకి ఇచ్చిన మంత్రి పదవి ఏదైతే ఉందో దీని మీద ఆశావాహులు ఎవరైతే ఉన్నారో దేవినేని ఉమామహేశ్వరరావు కావచ్చు, చాలామంది ఉన్నారు. పార్టీ కోసం తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడిన వాళ్ళంతా కూడాను ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితులు అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. బ్రాహ్మణి, రైట్ మధు, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్.